మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సవాళ్ళు, మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, ఎన్నో సందేహాలు, ఎన్నో తలంపులు. కొన్ని సమాధానాలు త్వరగా లభిస్తాయి, కొన్ని కొన్ని దేవుని దగ్గర ఆలస్యం అవుతూ ఉంటాయి. మీరు ప్రార్థించారా? అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, సమాధానం వస్తుంది. సమాధానం కలుగునుగాక. మీ కన్నీళ్ళు వృధా కావు, మీ విశ్వాసం నిష్ఫలంగా ఉండదు. దేవుడు మౌనంగా ఉన్నా ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. సమాధానం కలుగునుగాక. ఉద్యోగం లేక ఏడుస్తున్నావా? ఆర్థిక ఇబ్బందులా? ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నావా? గర్భఫలం లేదా? అయ్యో నా రాత ఇంతేనని పెళ్ళి కావట్లేదని బాధపడుతున్నావా? సోదరి, సహోదరా, బాధపడగాకు. నీకు సమాధానం దేవుడి దగ్గర వస్తుంది. దేవుడి దగ్గర ఆలస్యం అవుతుందే కానీ ఖచ్చితంగా సమాధానం వస్తుంది. బాధపడగాకు. హన్నా ఏడ్చింది, దేవునితో మనసు ఖాళీ చేసింది, సమాధానం కలిగింది. సమాధానం కలుగును కాక. దానియేలు 3 వారాలు ప్రార్థించాడు. సమాధానం ఆలస్యమైంది కానీ ఆగలేదు. దేవుడు చెప్పాడు, నువ్వు ప్రార్థన మొదలుపెట్టిన దినమే నేను సమాధానం పంపాను. నీవు కూడా విసుగుపోకుండా, ఎందుకంటే సమాధానం ఖచ్చితంగా వస్తుంది. ప్రార్థించు, నమ్ము, ఎదురు చూడు, సమాధానం కలిగిద్ది. ఇది మన దేవుని వాగ్దానం, ఇది మన ఆశయం. నిధి సమాధానం కలుగునుగాక. ఈరోజు మీ వాక్యాన్ని మీ జీవితంలో భద్రపరచుకోండి. ప్రతి సమస్య ఎదురైనప్పుడు ఇది గుర్తుంచుకోండి, సమాధానం కలుగునుగాక అని మనసులో అనుకోండి. ఇదే మన నమ్మకం, ఇదే మన గెలుపు.